వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్. మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం. జడ్జి ముజీబ్. జాతీయ మాదక ద్రవ్య నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరుగు సత్యసాయి ఇంటర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టపర్తి జడ్జి సయ్యద్ ముజీబ్ పసపల హాజరై ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు చెడు అలవాట్లు చేసుకోవడం వల్ల భవిష్యత్ నాశనమవుతుందని, మాదక ద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్లను చేయాలనే ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. అనంతరం కొత్తచెరువు సీఐ మారుతి శంకర్ మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని, టోల్ ఫ్రీ నంబర్ 14500 లేదా సమీపంలో పోలీస్వారికి తెలియచేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండాలని, ఇంకా పలు చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార పుట్టపర్తి జడ్జి సయ్యద్ ముజీబ్ పసపల, న్యాయవాదులు అతావుర్ రహమాన్, కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ జ్యోతిర్లత, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఈ డ్రగ్ రహిత సమాజాన్ని ఏర్పరచుకోవాలి. మనము విద్యార్థి దశలోనే మనం ఈ డ్రగ్స్కు అలవాటు పడకుండా మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మన మీద ఎన్నో ఆశలతో మన తల్లిదండ్రులు ఈ స్థితికి తీసుకొచ్చారు. మనం దుర్వ్యసనాలలోనే ఈ డ్రగ్స్కు అలవాటు పడుకోకుండా కేవలం ఆవేశంగానో లేకపోతే ఏదో సరదాగా మనం తీసుకుంటామని చెప్పేసి అలవాటు చేసుకుని ఈ దుర్వ్యసనానికి మనం అలవాటు పడితే మన జీవితాలు నాశనం అవుతాయి. అదేవిధంగా నేషనల్ యూత్ డే అంటే వివేకానందని జన్మదినం సందర్భంగా జనవరి 12 అది. ఈరోజు సార్ మన మెజిస్ట్రేట్ సార్ వాళ్ళు మీకు డ్రగ్స్పై తీసుకుంటే ఎట్లా మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పడానికి మనకు ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడికి వాళ్ళు చెప్పినవన్నీ కూడాను జాగ్రత్తగా విని, ఏవైపు కూడా మనకు ఆ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఎవరైనా అసలు ఏం జరుగుతుంది తర్వాత అనేది మీరు ఆలోచించుకొని, అంటే ఇప్పుడు వరకు ఎవరికైనా అట్లాంటి అలవాట్లు ఉన్నా భవిష్యత్తులో దాన్ని మానేస్తారని అనుకుంటా ఉన్నాను. మీరు ఇప్పుడు అందరం మనము ఈ చట్టాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మా మెయిన్ మోటివ్ ఏంటంటే చట్టాల గురించి తెలిపి తర్వాత అవగాహన పెంచి మిమ్మల్ని ఒక సరైన రూట్ తీసుకెళ్ళాలనే ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చట్టాలంతా చెప్పాలా, మీరు తెలుసుకోవాలా, మీ దారి వేరేది ఉంటే మీరు మార్చుకోవాలనేది కాకుండా ఫస్ట్ మనమేంది, మనం ఎందుకు ఆటదారి పోవాలా, ఎవరో చెప్తే ఏదో వచ్చేది కాదు. ఇట్ ఈస్ వీ హూ కెన్ డిసైడ్ అవర్ లైఫ్. మన సెల్ఫ్ కంట్రోల్ ఉంటే వాడు ఎంతన్నా గిలిగిలి కొట్టుకొని మనల్ని అలవాటు చేయడానికి చూసినా, తర్వాత మనల్ని నాశనం చేయడానికి చూసినా ఎవరి చేత కాదు. ఐ టెల్ యూ 2 best examples which I have lively seen in my life, at the student life and even routineగా. రీసెంట్ టైమ్స్లో ఈ గాంజా, ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మనము చాలా ఇండియా మొత్తం చూస్తున్నాము. మీరు జూనియర్ కాలేజ్లో సపోజ్ యు ఆర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో మీరు మీ లైఫ్ని డిసైడ్ చేయడానికి అనేది నేను చెప్పే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరం మనం ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏదో అప్లికేషన్స్ పెట్టి మన ఇష్టమైన స్ట్రీమ్స్కి అట్లా వెళ్తాం. ఎదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ కానీ, లా కానీ, MBA కోర్స్ కానీ అట్లా వెళ్తాం. చదువుకోవడానికి వచ్చినాము, సరే ఎంజాయ్ చేయాలా, వి ఆల్ ఎంజాయ్. ది పర్సన్ ఎవరికైతే అలవాటు కాలేదో అతను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. We used to go to movies, we used to bunk classes also oftenly. But చదువు అనేది చదివే,
మన సొసైటీ మనం ఎట్లుండాలా, మనం ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినాము, మన అమ్మ నాన్నలు ఎట్లా, మనం ఏ రూట్లో వెళ్ళాలి, మనం ఎప్పుడు ఏ కాడికైనా ప్రోగ్రెస్కి చూడాలన్నమాట. సో మనలోనే ఉంటుంది, ఎవరో ఏదో చెప్తే కాదు. ఇట్ ఈస్ వీ హూ కెన్ కంట్రోల్ అస్ అండ్ హూ కెన్ డిసైడ్ అవర్ ఫేట్. దేవుడు రాసి పెట్టింటాడు, అది అబ్సల్యూట్గా కరెక్టే. బట్ ఇక్కడ మనము మన నడవడిక బట్టి ఉంటుంది. మనం అనుకుంటాం కదా ఈజీ మనీకి ఎట్లా కోట్లు సంపాదిస్తారు, వాళ్ళకి అక్కడే కనిపిస్తుంది. మీకు కోట్లు ఎట్లా సంపాదించారు అనేది మనం మూవీస్లో దీంట్లో అయినా చూస్తాం. నేను కూడా మా ఊరికి రీసెంట్గా వెళ్ళినప్పుడు ఇది విన్నాను అనమాట, మా ఊళ్ళో కూడా ఉన్నట్టు. సో ఇది అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ బిగ్ న్యూసెన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ యూ. ఎవరమ్మా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు హాయిగా ఉంటారమ్మా, వాడికి ఎప్పుడో చోట వాడికి ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది, వాడు బయటికి రాడు, అది మీకు తెలియదు. వాడికి ఒకసారి లోపలికి వెళ్ళినాడంటే వాడికి బయటికి రాదు, అది మీకు తెలియదు. అంత లోపల మీరు అలవాటు అయిపోయింటారు, మనకేం జరగాలన్న నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది. ఇది అబ్సల్యూట్గా నిజం. సో అట్లా అలవాటు పడిపోయి ఈజీ మనీకి ఈ డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. డ్రగ్స్ అమ్మడం కొన్ని రోజులు బాగానే ఉంది, పోలీసు వాళ్ళు తెలుసుకున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఎక్కడ బయట నుంచి కాదు, లోపలుండే. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజులు పెట్టారంటే మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ కేసు పెట్టేస్తారు, అక్కడ ఉండాలి. సో మీరు బయటికి రాకుండా అయిపోతుంది అనమాట. మనం జీవితాన్ని మనమే డిసైడ్ చేసే వాళ్ళము, బ్రహ్మ రాసి పెట్టి ఉంటాడు. అట్ ది సేమ్ టైం మన ఎఫర్ట్స్ కూడా ఉంటుంది. మన ఎఫర్ట్స్ లేనిదే ఎవరు మనల్ని సహకరించారో ఆ దేవుడైనా మనకు సహకరించాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ విషయము, మీరు ఇలాంటి పనులకి అలవాటు అయ్యారంటే ఆ దేవుడికి కూడా కోపమే. ఆ దేవుడు ఏం చేయాలో చేస్తాడు, అర్థమైందా? ఇవే మన లైఫ్ రూయింగ్ కావడమే. జైలుకి పోవడము, సార్ చెప్పినట్టు ఇందాక బాడీ సపోర్ట్ ఏమీ ఉండదు, లోపల జరిగిపోయేవంతా జరిగిపోతుంది. అట్ ది ఏజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టార్ట్ అడిక్టింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 17 or 18, ఇప్పుడు రీసెంట్గా 12-13 years వాళ్ళు కూడా 1 year 2 years తర్వాత అవుతూనే మీకు తెలియకుండా అన్నీ జరిగిపోతుంటాయి మీ బాడీలో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు కొన్ని కంట్రీస్ పేరు వినింటారు, అవి క్యూబా, సమ్ కంట్రీస్ ఎక్కువ సేల్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా ఆ దేశాలు ఏమైనాయి. ఇట్ ఈస్ యూ హూ కెన్ డిసైడ్ యువర్ లైఫ్. సో అందరూ హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్లో మీరందరూ ప్రోగ్రెస్ అవ్వాలి, మీ తల్లిదండ్రులకి మన సొసైటీకి మంచి పేరు తెచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హైకోర్టు, సుప్రీంకోర్టు వారికి, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విచక్షణ ఏంటి? తాగి డ్రైవ్ చేయడం కానీ, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం కానీ చేయకూడదు. అర్థమైందా? సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలా. అధికంగా వాడితే చాలా పరిణామాలు దారితీస్తాయి. వీటి వల్ల చెడిపోతాం. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా మోసపోకూడదు. అట్లే తొందరగా ఫోక్సో యాక్ట్ అవేర్నెస్ ఉండాలి ఫోక్సో మీద. ఈ యొక్క ఫోక్సో చాలా పవర్ఫుల్ చట్టం. ఎవరికి? బాలికలకి. చిన్నతనంలో మీ పట్ల జరిగేటువంటి అఘాయిత్యాల పైన కానీ, ఎవరైనా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పి ఐడియా ఉందా? చిన్నపిల్లలు ఏది రీసెంట్ చెడ్డ పనులు ఎవరు చేస్తున్నా కూడా చేయాలి. అట్లా ఇంకోటి వచ్చి డ్రగ్స్. డ్రగ్స్ అంటే ఏముంటాయి మన అందుబాటులో? ఇక్కడ పదార్థాలు ఏవైనా కానీ ఏమంటారు, డ్రగ్స్ కింద వస్తాయి. మద్యం వస్తుంది రాదా? మద్యం తాగి చాలా, అంటే వాళ్ళకి తెలియకోకుండానే, కంట్రోల్ లేకుండానే నేరాలు చేస్తుంటారు. దానివల్ల క్షణికావేశంలో మద్యం సేవించడం వల్ల, మత్తు పదార్థాలకి అడిక్ట్ కావడం వల్ల ఏమవుతారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోల్పోతారు? ఆసరా కోల్పోతారు. ఏమవుతారు? సొసైటీకి ఉపయోగపడేట్లు తయారు కావాలా. ఓకే, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.